గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి పూర్తి వివరాలు గురువు గారు వాటిలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక తీసుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరంలో మనకు పంచాంగంలో ఇచ్చినటువంటి సంఖ్యలు ఏమిటి అంటే 2, 8 అన్నారు. అంటే 2 ఆదాయము, వ్యయం 8 అని చెప్తున్నారు. అంటే 2 లక్షలు వస్తే 8 లక్షలు ఖర్చు అంటారు. చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మరి ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందంటే నేను ఒకటే చెప్తాను. 2 విషయాలు కనుక మీరు పాటించినట్లయితే ఇది ఇలాగే మీరు నష్టపోవాలని రూల్ లేదు, లాభాల్లో కూడా వెళ్తారు. ఒకటి, అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా. అంటే అమ్మవారు ఉంది నాకేంటని వెళ్ళిపోయిన వాడికి ఏమి ఉండవండి, నా ఉద్దేశం అది. రెండవది ఏమిటి అంటే ఇప్పుడు ఈ 2 అని చెప్పారు కదా, ఇందులో మన గోచారంలో ఏ గ్రహాన్ని సపోర్ట్ తీసుకుంటే మనకి 2 కాస్త 8గా మారుతుంది, 8 కాస్త 2గా మారుతుందో తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఆదాయాన్ని ఇచ్చేది ఎవరు ఈ జాతకం అంటే ఈ వృషభానికి అంటే బుధుడు ఇస్తాడు. ధనాధిపతి బుధుడు. బుధరాశుల్లో కేతు ఉన్నాడు. అంటే ఏం చేయాలి? విష్ణు సహస్రనామాలు వినడము, గణపతి ఆరాధన చేయడము, నవగ్రహాల్లో కేతువు బుధగ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే యాంటీగా ఏదైతే ఉందో అదే పాజిటివ్గా పనిచేస్తుంది. ఓకే. అలాగే ఖర్చు, వ్యయం పెరుగుతుంది అని చెప్పి చూపిస్తుంది. వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే శనగలు దానంగా ఇవ్వడం లేదా కందులు దానంగా ఇవ్వడం చేసినా కూడా వ్యయం తగ్గుతుంది. అలాగే నరసింహస్వామి యొక్క ఆరాధన, నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేస్తే కూడా తగ్గుతుంది. ఇట్లా 2-3 రకాలు ఉన్నాయి, అందులో ఒకటి చెప్తున్నాను నేను మీకు. ఓకే. అలాగే ఇక్కడ రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే 7, 3 ఉంది. అంటే మెచ్చుకునే వారి సంఖ్య 7 ఉంది, ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 3 ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఓకే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇందులో ఏదో ఇలా ఉంది కదా అని చెప్పి భయపడడానికో భయపెట్టడానికో జ్యోతిష్శాస్త్రం కాదు. దాన్ని ఎలా మార్చుకోవాలి, మనం ఎలా బాగుపడాలనడానికి జ్యోతిష్శాస్త్రం. రైట్. దీనివల్ల మనకి పెద్ద నష్టమేం లేదుగా. వెళ్తాం, గుడికి వెళ్తాం, ప్రదక్షిణం చేసుకుంటాం, అమ్మవారి ఆరాధన ఇంట్లో చేసుకుంటాం, ఏముందని చెప్పి ఖర్చే ఉంది దీనికి పెద్దగా, అంతే కదా. రైట్. అయితే ఇక్కడ మిగతా అంశాలు కనుక చూస్తే వీరికి పర్టికులర్గా నేను ఒకటే చెప్తాను. ఈ అంటే క్రోధినామ సంవత్సరానికి ముందే మనకి వీడియో రిలీజ్ అవుద్ది కాబట్టి మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాలలో కొంచెం బుధుడు నీచ పొందుతున్నాడు, ఈ 2వ అధిపతి. బుధుడు వీళ్ళకి షేర్ మార్కెటింగ్ కారకుడు అవుతాడు. కాబట్టి ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ సంవత్సరంలో మార్చ్ ఏప్రిల్ మాసాల్లో చూసుకోవాలి. బుధుడు నీచ పొందుతున్నాడు కాబట్టి సహజంగానే షేర్ మార్కెట్ విషయంలో కూడా ఈ సంవత్సరం మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాల్లో చాలా ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి. అసలు ఊహించలేనంత ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి. అదొకటి. అలాగే మరొకటి ఏంటంటే ఇక గురువు లగ్నంలోకి వస్తున్నాడు, వీరికి రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే గురువు రాశిలోకి వచ్చి సప్తమాన్ని చూస్తాడో మే మాసం నుంచి 1 సంవత్సరం పాటు కంప్లీట్గా వివాహ బలం వీళ్ళకున్నది, గుర్తుపెట్టుకోండి. అలాగే పంచమంలో కేతు ఉన్నందుకు కొంత కొత్త ఫ్రెండ్స్తోని జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు లేదా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీరికి కూడా ఏదైనా గృహమది కొనుగోలు చేయాలి అని అనుకుంటే కనుక దీని పరంగా చూసుకుంటే వీరికి పర్టికులర్గా మే లోపలే కొనుగోలు చేయడం మంచిది. కొనుగోలు చేసుకోవడం మే లోపలే కొనుగోలు. అయితే జూన్ నుంచి కూడా ఉంది, మే నుంచి కూడా కొంత బలం ఉంది. కాకపోతే పరిహారం అంటే ఏమి లేదు, వీళ్ళు సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటే అంత తొందరగా వీళ్ళకి గృహయోగం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులకు కొంత రిలీఫ్ వస్తుంది. పంచమకేతు ఇన్ని రోజులు ఉన్నాడు, ఇప్పుడు గురువు వచ్చి చేరాడు కదా, రాజకీయ నాయకులకు కొంత రిలీఫ్ వస్తుంది. వ్యాపారాలు, ఆన్లైన్లో చేసే వ్యాపారాలకు బాగా యోగ్యంగా ఉంటుంది. అంటే ఆన్లైన్ వ్యాపారం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ బెట్టింగ్స్, ఈ క్యాసినోలు ఆడడం ఇవి అనుకుంటారు. ఇవి కానే కాదు, ఆన్లైన్లో కదా అని. ఇవి కానే కాదు, ఆన్లైన్లో సేల్స్ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ అమ్మడం, ఒక ప్రోడక్ట్ కొనడం, అమ్మడం, ఎగుమతులు దిగుమతులు, ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, 10వ స్థానంలో.
దశమంలో శని ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చి తీరుతాడు, ఉద్యోగం ఇవ్వకుండా ఉండడు. ఎందుకంటే శ్రమను ఇవ్వాలిగా, ఉద్యోగంలో శ్రమ లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఏం శ్రమ. కాబట్టి ఉద్యోగం ఖచ్చితంగా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి చాలా బాగుంటుంది. కాకపోతే ఉద్యోగం నాకు రావట్లేదు, లేకపోతే ఉన్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాను, ఇందులో బాగా శ్రమ పడుతున్నాను అనుకునేటువంటి వారికి లలితా అమ్మవారి యొక్క నామాల్లో ప్రత్యేకంగా ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని నామస్మరణ చేయండి. పంచమంలో కేతు ఉన్నందుకు తీసుకునే నిర్ణయాల విషయాల్లో వృషభం వారు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పంచమ స్థాన కేతు ఉన్నప్పుడు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మాసాల్లో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఆ నిర్ణయాలు సరైన నిర్ణయం అవ్వాలి అనుకున్నప్పుడు మీ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి గణపతిని తలుచుకోవాలి. తలుచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు కలిసి రావడము, ఇందాక నేను చెప్పినట్టుగా వివాహ యోగం కలగడము, ఇటువంటివి ఉన్నాయి. వీళ్ళు నిత్యము కూడా ఆరాధించాల్సినటువంటి దేవతా ఆరాధన గణపతిని ఆరాధించాలి, లేదా విష్ణు సహస్రనామాలు చేసుకున్నా సరిపోతుంది. ఓకే, సో అయితే ఓవరాల్ గా కూడా వృషభ రాశి వారికి బాగుంది, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది గురుగారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? ఒకటేనమ్మా, క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరు, అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అనేటువంటిది తీసుకుంటే కుజుడు అవుతాడు. కుజుడు అంటే ఫైటింగ్, గొడవలు, ఉద్యమాలు, యుద్ధాలు, వీటికి కారకుడు అనమాట కుజుడు. అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు, అది కొంత సేఫ్ ఇస్తుంది. బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా, అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు, మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం. ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ బాంబు పేలుళ్ళని, లేకపోతే ఈ గొడవలని, కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని, లేకపోతే అంటే నౌకా దళాల మీద, లేకపోతే నౌకల మీద, అంటే జలరాశుల్లో కుజుడు శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం, దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్ మాట్లాడితే జరిగింది ఈ మధ్య అంతా కూడా. అంటే ఏమిటి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి. అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది మారదు, ఇలాగే జరుగుతుంది అనుకుంది, అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అసలు ఇలా జరుగుతుందా, ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది. అన్ని మార్పులు ఏదైనా కావచ్చు. అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము, రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము, గుర్తుపెట్టుకోండి. అసలు మోసాల లెవెల్లో కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాం. సో కాస్త కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం బికాస్ ఆఫ్ సాటర్న్ మార్స్ కాంబినేషన్ అలాంటిది. అందులో పర్టికులర్ గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్ గా మే వరకు. అదొకటి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే గనక, అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించిన ఇవన్నీ అనుకున్నాం కదా, మరి రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు, అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలభైరవ అష్టకము, కాళికాదేవి యొక్క స్తోత్రాలు, కాలభైరవ అష్టకం కానీ, నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ, ఇవి గనక చేయగలిగితే, లేదా మీకు దగ్గరలో గోశాల ఉంది, గోవులకు కాస్త బెల్లము, అదేవిధంగా నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు, నువ్వులు తినిపించకూడదు, పొరపాటు నువ్వులు అన్నాను, నువ్వులు అస్సలు తినిపించకూడదు, బెల్లము క్యారెట్స్ తినిపించాలి. నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి. చాలా మంది అంటుంటారు, ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు, ఏది పురోహితుడు తీసుకోవట్లేదని. ఎందుకంటే అమ్మ అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి, దాని ప్రెగ్నెన్సీ ఇచ్చినవ్వడం వల్ల మరింత దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవాలి. సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి కొంచెం మంచి జరుగుతుంది కదా గురుగారు. ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒకటే, మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా, అంటే మన జాతకం ఇలా ఉంది, వాస్తు ఇలా ఉంది, ఇవన్నీ ఎలాగున్నా నేను చెప్పేది ఒకటే, అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకు పోతాయి. అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు? ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని వాటిల్లో, మహర్షుల ద్వారా మనకు అందించాడని. మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడంటే మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి, ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం. ఏది, ఏ రూట్ లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుని దాన్ని బట్టి వెళ్తున్నాం కదా. అలాగే మనకు భగవంతుడే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని అందించాడు. దీనివల్ల ఏమిటి, మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది,
ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము, ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది, సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, మన జన్మజాతకంలో ఉంటుంది. అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది, ఏ వ్యాపారాల్లో బాగుంటుంది, ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి. మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి, మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీరు షూటింగ్కి వచ్చారు కదా, నార్మల్గా మీ ఇంటి నుంచి ఇక్కడ 40 నిమిషాలు అనుకోండి కార్లో రావడానికి, అదే ట్రాఫిక్ జామ్ అయితే కదా. అంటే ఏమిటి, గంటలోనో 40 నిమిషాల్లోనో వస్తాననేది మీరు ఏం చెప్తారు, గంటన్నర పడుతుందండి అంటారు. అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి, మీరు ఓన్గా డ్రైవ్ చేసుకున్నా మీ కారు అదే రోడ్ అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది, ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి, సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం. అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం. సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో, నీ జన్మజాతకం కూడా చూసుకో, ఈ రెండు కలుపుకో. ఇవన్నీ పండితులు ఉన్నదే అందుకు ఇంకోటి ఏంటి, నేను ఒకటే చెప్తా, నా జాతకం ఎలా ఉంది, నా దశ ఎలా ఉంది, పాడైపోయింది ఏం పెట్టుకోకండి, అమ్మవారిని నమ్ముకోండి, అమ్మవారి అంతా దారి చూపిస్తుంది మనకి. ఎలా ఉన్నా జాతకం ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది. అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవ ఎలా ఉండదో, అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. అంటే ఎంతో ఒక ధైర్యం, ఒక మోటివేషన్ అంతే కదా. అమ్మని పట్టుకున్నాడికి తిండి కొదవ ఉంటుందా, ఏమి ఉండదు, అమ్మాయి చూసుకుంటుందండి. అలాంటిది అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొదవ ఉంటుంది చెప్పండి. ఎంతో ఎంతో చక్కగా, ఎంతో చక్కటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది క్రోధినామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.